మనకి శాంక్షన్ చేయడంతో పాటుగా ఈరోజు దానికి ఒక భవనాన్ని నిర్మించుకోవడానికి శంకుస్థాపన కూడా మనం చేసుకున్నాము. దీనికి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు. మీరందరూ కూడా చాలా చక్కగా చదువుకొని ముఖ్యంగా IIITలో సీట్ రావాలంటే చాలా కష్టం. మీరందరూ కూడా చాలా కష్టపడి మన IIITలో సీట్ తెచ్చుకోవడం జరిగింది. ఇదే విధంగా ముందు కూడా చాలా చక్కగా చదువుకొని హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేసి మీరందరూ నిజంగా ఆఫీసర్స్, IASలు, IPSలు, ఇతర ప్రభుత్వ ఉన్నతోద్యోగులు, ప్రొఫెషనల్స్ అన్నీ కావాలని చెప్పి నేను మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Come on, just introduce yourself for 1 minute. Come on, 1 minute. Honorable CM sir and my dear friends, it's indeed a great pleasure to see all of you so confident. So dream big, be confident, and at least be very sincere in your effort, because ultimately it is your hard work, your integrity, your virtuousness and your humanity which ultimately gives all the fruits. And there is a very good saying in Punjabi I would like to say, and then I will explain it in Telugu also. हमारे I will say in Hindi, हमारे नसीब में जो है అంటే మనకి ఏం రావాలి ఖచ్చితంగా అదే వస్తుంది. ఒకవేళ మన లెక్కల్లో అదే రాయలేదు కానీ మేము హార్డ్ వర్క్ చేస్తే దేవుడు ఖచ్చితంగా అది కూడా మన చేతికి ఇస్తారు. సో మీ అందరి దగ్గర 24 అవర్స్ ఉన్నాయి. ఆ 24 అవర్స్లో అవుట్పుట్ అంటే నథింగ్ లెస్ దెన్ 72 అవర్స్ ఉండాలి. సో ఐఎమ్ షూర్ గాడ్ విల్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ, and I am very thankful to Honorable CM sir for focusing so much on education. In fact, ee roj meeku oka IIIT vachindi aa campus, and in fact a degree college to in fact other things sir will explain. Sir, it's really my pleasure to interact with all the students. May God bless all of us. May God bless Telangana. Thank you. Amma 1 minute. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు వేదిక మీద పెద్దలందరికీ నా నమస్కారాలు. సార్, నేను ఈ గురుకుల పాఠశాల ప్రోడక్ట్ని లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మన స్టూడెంట్స్ అందరికి కూడా చెప్పడం జరిగింది, మాకు లేని అవకాశాలు మీకు ఎన్నో ఉన్నాయి. కలాం గారు చెప్పినట్లుగా కలలు కనండి, వాటిని సాధించుకునే దిశగా పయనం చేయండి. ఖచ్చితంగా మీరందరూ కూడా చక్కగా చదువుకొని ఫ్యూచర్లో మంచి IAS, IPS సైంటిస్టులు ఎన్నో రకాలుగా ఎన్నో రంగాల్లో మీకున్న అవకాశాలని అందిపుచ్చుకుంటారనేసి కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.